నేను నేను ఇలాగే మీ అందరిలాగే ప్రతిరోజు ఒక గంట పూజ అయినా చేయాలి. అది మార్నింగ్ లేచి పూజ చేసుకుని, పిల్లలు బొట్టు పెట్టుకోకపోయినా గొడవ ఇంట్లో. నాన్న పెట్టుకున్నాను కనిపించట్లేదమ్మా, కరెక్ట్‌గా పెట్టుకోమ్మా. ఎందుకంటే ఈ జనరేషన్ కూడా దే షుడ్ నో మన వాల్యూసు, మనకున్న ఇవన్నీ వాళ్ళకి మన సాంప్రదాయాలు, ఇవన్నీ వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి మనమే వారధులం, సారథులం. నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. కానీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మాట వినకపోయినా వాట్సాప్‌లో వింటున్నారు కాబట్టి, వాట్సాప్‌లో మెసేజ్‌లు. కొన్ని అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మార్నింగ్‌లో చిన్న చొరకలు, గుడ్ మార్నింగ్ మెసేజే ఉంటుంది గానీ, ఈరోజేదో చూశాను, పెట్టాను అది అందరికీ. హ్యాపీనెస్ అన్నది ఎలా ఉండాలి అన్నది. ఎందుకంటే కుటుంబం ఆహ్, ఎప్పుడైతే ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ బ్రేకప్ స్టార్ట్ అయ్యాయో, తెలియకుండా మనలోనే మన బంధాలు, అనుబంధాలు ఇవన్నీ మిస్ అవుతున్నాయి గానీ, స్టిల్ మన వంశవృక్షాలు గానీ, మన మన తరాల గురించి గానీ, మన నెక్స్ట్ తరానికి అందజేయాల్సిన బాధ్యత కూడా మనదే. సో, అలాంటి ఒక బాధ్యతను కూడా తను ఈరోజు AB6 తీసుకుని ఈరోజు ఎంతో ఇంత చదువుతూ ఉంటే ఆ భద్రకాళియమ్మ ఇందాక మేము ఫ్యాన్స్ మీట్ జరిగింది ఈరోజు. ఆది ఫ్యాన్స్ అందరూ వచ్చారు 25 రిలీజ్ అని. సో, ఆ ఫ్యాన్స్ మీట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందులో వరంగల్ నుంచి మొన్న ఆది వెళ్ళి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. సో, అక్కడ చేసుకొని రావడం కూడా జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా ఆది కూడా దగ్గర దగ్గర 25th ఫిల్మ్. ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం, అది బాగా రిసీవ్ చేసుకోవడం. ఆ తర్వాత మామూలే. ఈ జయాపజయాలు, ఈ హిట్లు, ఫ్లాపులు, యావరేజ్‌లు, డిజాస్టర్‌లు అన్నీ ఉంటాయి గానీ, నేను ఇందాక చెప్పినట్టు ఆదికి అదే చెప్తుంటాను. మన ప్రయత్నం నాన్న వన్ ఫ్రైడే విల్ మేక్ ద డిఫరెన్స్ అని. సో, ఆ ఫ్రైడే ఈ ఫ్రైడే అవుతుందన్న ఒక నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే విత్ ఆల్ వాడిని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. కానీ ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.